14వ అధ్యాయము 3వ హిమాలయ యాత్ర ఋషి పరంపర బీజారోపణము. గురుదేవులకు అభివందనం చేసి వారి ఆశీర్వాదం స్వీకరించిన అనంతరం మధుర వదిలి హరిద్వార్లో ఉండమని ఆయన ఆదేశించారు. భగవంతుడు అశరీరుడు. తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఋషుల ద్వారా చేయిస్తాడు. మహర్షులు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తులను సత్పురుషులకు ఇస్తారు. ఆ మహర్షుల కార్యక్రమాలన్నీ నీవు ఇప్పుడు చేపట్టాలి. గురుదేవులు ఆ కార్యక్రమాలను విపులంగా చెప్పి అదృశ్యమైపోతూ చివరిసారిగా ఇలా అన్నారు: నా ఒక్క కార్యక్రమమునే కాక అందరి ఋషుల కార్యక్రమాలుగా దీన్ని గుర్తించు. నేను కూడా వీడ్కోలు తీసుకుంటూ నమస్కరిస్తూ ఇలా అన్నాను: నాకు తమరే అన్ని దేవతలు, ఋషుల ప్రతినిధులు. మీ ఆజ్ఞను ఈ శరీరం ఉండగా జవదాటను. మధురలోని కార్యక్రమాలన్నీ ఒక తీరికి వచ్చాక హిమాలయాలకి రావలసిందిగా 3వసారి పిలుపు వచ్చింది. ఈసారి కార్యభారం చాలా ఎక్కువ అవడం వలన సాఫల్యంతో పాటు అలసట కూడా కలిగింది. ఈ పరిస్థితుల్లో శక్తివంతుడి కమ్మని వచ్చిన ఈ ఆహ్వానం నాకు చాలా ఉత్సాహం కలుగు చేసింది. నిర్ధారించిన రోజు ప్రయాణం అయ్యాను. వాతావరణం కూడా సరిగ్గా ఉన్నప్పుడే పిలవడం వలన ఈసారి చలి బాధ, ఒంటరితనం బాధించలేదు. ఇదివరకు చూసిన దారే కనుక ఏ విధమైన కష్టపడకుండా గోముఖం చేరుకున్నాను. గోముఖం వద్ద నుండి ఇదివరకు లాగానే ఛాయాపురుషుడు అతి సునాయాసంగా నన్ను నందనవనం చేర్చాడు. గురుదేవులకు అభినందన చేసి వారి ఆశీర్వాదం స్వీకరించిన అనంతరం మధుర వదిలి హరిద్వార్లో ఉండమని ఆయన ఆదేశించారు. అక్కడ ఉండి ఋషి పరంపరను పునరుజ్జీవింపచేయాలి. గుర్తుందా? నీవు మొదటిసారి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్న ఋషులకు వాగ్దానం చేశావు. దాని కొరకే ఈసారి పిలుపు. భగవంతుడు అశరీరుడు. తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఋషుల ద్వారానే చేయిస్తాడు. మహర్షులు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తులను సత్పురుషులకు ఇస్తారు. నిర్మాణాత్మక కార్యాలను చేయమని విశ్వామిత్రుడు రాముడిని యజ్ఞరక్షణార్థం పిలిపించుకొని వెళ్ళి అక్కడ బల అతిబల అనే బాణాలను ప్రసాదించాడు. వాటి ద్వారా అసుర సంహారము, రామరాజ్య స్థాపన చేయించాడు. కృష్ణుడు సాందీపుడు అనే ఋషి వద్ద అనేక విద్యలను నేర్చుకున్నాడు. పురాణాల్లో అనేక సార్లు ఋషులు మహాపురుషులకు తమ శక్తిని ఇచ్చి అనేక సమాజ నిర్మాణ కార్యక్రమాలను నిర్వహింపజేసిన సంఘటనలు కనిపిస్తాయి. వారు ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ క్రొత్త సాధనా విధానాలు అభివృద్ధి చేసి వాటిని పరీక్షిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలన్నీ నీవు ఇప్పుడు చేపట్టాలి. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రద్రష్ట ఋషి. ఆయన సప్త సరోవరం వద్ద గాయత్రి మంత్ర నిపుణతను పొందారు. ఆ స్థానాన్ని నీకు నిర్ధారించాను. అది నీవు సులభంగా పొందగలవు కూడా. దానికి శాంతికుంజ్ గాయత్రి తీర్థమని పేరు పెట్టి పూర్వపురుషుల స్థూల శరీరం ద్వారా చెప్పిన కార్యాలన్నింటినీ తిరిగి బీజ రూపంలో నువ్వు ప్రారంభించాలి. వీరు ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నారు. అందువలన వారికి స్థూల శరీరధారి మధ్యవర్తిగా అవసరమవుతాడు. మాకు కూడా అలాంటి అవసరమే వచ్చి నీ స్థూల శరీరం యొక్క పాత్రత ఎరిగి సంబంధం స్థాపించుకొని అభీష్ట కార్యక్రమాల కొరకు ఉపయోగించుకున్నాము. ఈ ఋషుల కోరిక కూడా అదే. ఆనాటి ఋషి పరంపరను తిరిగి నీవు బీజారోపణ చేయవలసి ఉన్నది. ఈ పనులు చాలా బరువైనవి, క్లిష్టమైనవి. దానివల్ల నీకు చాలా లాభాలు కూడా ఉన్నాయి. నా సంరక్షణే కాక ఋషుల అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది. అందువలన నీ పనికి ఎప్పుడూ ఆటంకము ఏర్పడదు. ఏ ఋషులు వదిలిపెట్టిన కార్యక్రమాలను తిరిగి ఆరంభించవలసి ఉంటుందో వివరిస్తూ ఆయన ఇలా అన్నారు: విశ్వామిత్రుని పరంపరలో గాయత్రి మహామంత్రి శక్తి ప్రజలకు అవగతం చేసి ఒక సిద్ధపీఠమైన గాయత్రి తీర్థ నిర్మాణం చేయవలసి ఉన్నది. వ్యాసుని పరంపరలో ప్రజ్ఞాపురాణం 18 ఖండాలుగా రాయవలసి ఉన్నది. పతంజలి పరంపరలో యోగ సాధన, దివ్యజ్ఞాన విస్తరణ, పరశురాముని పరంపరలో అవినీతి నిర్మూలన కొరకు ప్రజల మనసును ప్రేరేపించుట, దానికి తగిన వీలును కల్పించుట, భగీరథుని వలె జ్ఞానగంగను ప్రజల వద్దకు చేర్చుట, చరకుని విధానంలో వనౌషధ విజ్ఞానం వైజ్ఞానిక పందాలో పునరుజ్జీవింపచేయుట, యాజ్ఞావల్కుని పరంపరలో యజ్ఞాల ద్వారా మనోవికారాలను శమింపచేసే ఒక సమగ్ర చికిత్సా విధానాన్ని రూపొందించుట, జమదగ్ని పరంపరలో సాధనా శిబిరాలు నిర్వహించుట, సంస్కారాలను జరిపించుట, నారాయణు వలె సత్ప్రేరణనిచ్చు ధార్మిక వాతావరణం విస్తరింపచేయుట, ఆర్యభట్టు వలె జ్యోతిష్య విజ్ఞానంలో నూతన అనుసంధానం చేయుట, వశిష్ఠుని వలె బ్రహ్మతంత్ర ఆధారంగా రాజతంత్ర మార్గదర్శనము, శంకరాచార్యుల పరంపరలో ఆహార కల్ప విధానం ద్వారా సమగ్ర ఆరోగ్య సంవర్ధనము, సూత సౌనక పరంపరలో అనేక చోట్ల ప్రజ్ఞా శిబిరాలు నిర్వర్తించి లోకశిక్షణ ఇచ్చుట, అధర్వణ వేద విజ్ఞానం పరంపరలో కణదా ఋషి చెప్పిన వైజ్ఞానిక అనుసంధాన పద్ధతి ఆధారంగా బ్రహ్మవర్చస్సు సంస్థ నిర్మించాలి. హరిద్వార్లో ఉండి నేనేమి చేయాలో కూడా వివరించారు. వచ్చిన అవరోధాలను తొలగించుకునే విధానం విస్తారంగా వివరించారు. ఇన్నాళ్ళు గురుదేవులు ఆదేశించిన కార్యక్రమాలు మాత్రమే చేపట్టాను.
ఇంతమంది ఋషుల కోరికలు తీర్చే భారం నా మీద ఉన్నది. అందువలన ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ శ్రమపడాలి. అదే కాక 4వసారి హిమాలయాలకు వచ్చినప్పుడు స్థూల శరీరంతో కాక సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుందని సూచనప్రాయంగా చెప్పారు గురుదేవులు. అంతేకాక గురుదేవులు చేయవలసిన కార్యము మధురలో చేసిన కార్యం కంటే చాలా క్లిష్టమైనది. అందువలనే అనేక ఒడిదుడుకులు వస్తాయి, అసుర ఆక్రమణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు వివరంగా చెప్పారు. సమయం తక్కువగా ఉండటం వలన గురుదేవులు నా యాత్రా కాలాన్ని సంవత్సరం కాకుండా 6 నెలలు మాత్రమేనని నిర్దేశించారు. ఎక్కడ ఏ విధంగా ఉన్నా దినచర్య ఏ విధంగా ఉండాలో విపులంగా చెప్పి అదృశ్యమైపోతూ చివరిసారిగా ఇలా అన్నారు: నా ఒక్క కార్యక్రమమునే కాక అందరి ఋషుల కార్యక్రమములుగా దీన్ని గుర్తించు. నేను కూడా వీడ్కోలు తీసుకుంటూ నమస్కరిస్తూ ఇలా అన్నాను: నాకు తమరే అన్ని దేవతలు, ఋషుల ప్రతినిధులు. మీ ఆజ్ఞను ఈ శరీరం ఉండగా జవతాటను. గురుదేవుల ఛాయాపురుషుడు నన్ను తిరిగి గోముఖం వద్దకు చేర్చాడు. అక్కడి నుండి కాలినడకన నా కొరకు నిర్ధారింపబడిన స్థానానికి వెళ్ళినాను. అక్కడి నుండి నేను ఎన్ని చోటకు వెళ్ళానో, ఎవరి వద్ద సాధన చేసినానో అవి ఇప్పుడు నేను వివరంగా చెప్పటం లేదు. వారందరూ హిమాలయాల్లో గుహల్లో నివసించిన వారే. వారి శరీరాలు సమాప్తమైపోయినవి, అంటే అశరీరులు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు హరిద్వార్ వద్ద ఋషుల తపోభూమి అయిన ఏ స్థానము గురువుగారు నిర్ధారించారో అచ్చట ఆగాను. అదంతా ఖాళీ ప్రదేశంగా ఉండి అమ్మకానికి సిద్ధంగా ఉన్నది. భూస్వాములతో చర్చించి ఆ స్థలాన్ని కొన్నాను. భూమి కొన్నాక భవన నిర్మాణం గురించి చాలామందితో చర్చించాను. త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. ఎందుకంటే వారికి నా భవన నిర్మాణ ప్రయోజనాలను ఎంతగా చర్చించినా విపులంగా చెప్పలేకపోయాను. కాబట్టి అన్ని నిర్ణయాలు నేనే స్వయంగా తీసుకున్నాను. ఈ విధంగా శాంతికుంజ్ గాయత్రీ తీర్థ నిర్మాణం అయినది.